సార్ నమస్కారము. మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నా నమస్కారాలు. ఓకే. సురేష్, ఒక విషయం ఏంటి, పేరు నాని గారికి ఊరట లభిస్తే కొడాలి నాని గారికి ఉచ్చు బిగుస్తుందట. కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎటు నుంచి ఎటు వస్తారో అర్థం కాకుండా అని. కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఒకరికి ఉచ్చు ఒకరికి ఊరట అనేది ఏం లేదు. కానీ యావత్ ప్రతిపక్ష పార్టీ మా పార్టీ కంతకి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినటువంటి విషయం. దాని గురించి అయితే మేమేం పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల పాటు, ఇంకా ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాల పాటు కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఎందుకంటే వేరే ఒక పని లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి కానీ పదే పదే గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి, ఆ విమర్శల్లో వీళ్ళు ఏదైనా బాగోగులు చేస్తున్నారంటే వాటి మీద కూడా ఏ మాత్రం కూడా దృష్టి సాధించడం లేదు. కనీసం ప్రజా సంక్షేమం మీద కానీ, శాంతి భద్రతల మీద కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉందా అంటే అది లేదు. ఇంకా కేవలం 4 సంవత్సరాల పాటు కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కాబట్టి పెద్దగా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఏముంది సురేష్, 4 సంవత్సరాలు అంటే అలా చిటికేస్తే అయిపోద్ది కదా. అదే అందుకనే అలా అయిపోద్దని వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన అమలు చేసుకొని వీళ్ళ యొక్క మానసిక ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందడానికి, ఇంకా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, ఇదే ఇంకా ఎవరైనా భవిష్యత్తులో ప్రశ్నిస్తే ఇలా ఉంటది, ప్రజల తరఫున పోరాడాలంటే కూడా ముందుకు రాకూడదు, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి భావనతోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప దీంట్లో మరొకటి పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఇవన్నీ కూడా ఊహించినదే. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్ట పరిధిలో మేము పోరాడతాం. న్యాయస్థానాల్లో అంతిమంగా మాకు న్యాయం జరుగుతుందనే భావిస్తున్నాం. ఓకే, రవికిరణ్ గారు. వర్మ గారు, ఓకే, మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇదేంటి, ఈ స్ట్రాటజీ అర్థమవుతుందా? ఒకరికి ఊరట అంటున్నారు, ఇంకొకరికి ఉచ్చు బిగుస్తుంది అంటున్నారు. పేరు నానికే హైకోర్టులో ఊరట లభించిందట. కొడాలి నాని వాళ్ళ వర్గీయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, కోర్టు టీము వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట. నెక్స్ట్ గొడాలి మీదకే ఫోకస్ వెళ్తారట. మన పెద్దిరెడ్డి గారిని ఆ రకంగానే లాగారు. అలాగే రోజా గారి మీద కూడా 45 రోజుల్లో నివేదిక అందిస్తాం, ఆవిడ్ని అరెస్టులు చేస్తాం అన్నట్లుగా జరుగుతున్న ప్రచార నేపథ్యం ఏంటి? కన్ఫ్యూజ్ చేసి అటాకులు చేస్తున్నారా ఏదో సినిమా స్టైల్లో? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు కొడాలి నాని గారి వ్యవహారంకి వస్తారండి. డిసెంబర్ 26, 2022 గుడివాడ నడిబొడ్డులో నెహ్రూ చౌక్లో కొడాలి నాని గారి అనుచరులు కాశీ, ఆయన యొక్క మంది మాగదవు వీళ్ళందరూ వచ్చి ఏ రకంగా నెహ్రూ చౌక్ లో రావి వెంకటేశ్వరరావు, రావి సోదాలి చౌదరి గారి బిల్డింగ్ మీద దాడి చేసి, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి, కత్తులతో, రాడ్లతో దాడి చేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ వర్మ గారు ఏదో నామమాత్రం రిజిస్టర్ చేసి ఒక్క అరెస్ట్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఏం చేయమంటారు వర్మ గారు? ఇప్పుడు అన్ని వదిలేయాలా? ఆ రాజకీయాన్ని వదిలేయమంటారా? వాళ్ళు ఆ పని చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అండ్